జనసేన ప్రెసిడెంట్ అయిన శేఖర్ గారు తూర్పు నియోజకవర్గంలో మనం ఇప్పుడు ఉన్నాము. అయితే సార్ ఇప్పుడు చూసుకునే శేఖర్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఏంటంటే ఆ ముగ్గురు పార్టీలు ఒకటే, మాలో భేదం పెట్టద్దు, అందరం వర్క్ చేస్తున్నాం అంటున్నారు. మరి మీ 3వ వార్డు మరి ఇక్కడున్న నజీర్ గారు ఎంతవరకు డెవలప్మెంట్ చేసే దిశగా మీతో కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తున్నారు? మామూలు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు వస్తూనే ఉన్నాయి. కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ ఏంటంటే మా ఏరియాలో బాగా స్లమ్ 3వ వార్డు అంటే రోడ్లు సరిగ్గా లేక, డ్రైన్స్ సరిగ్గా లేక, దోమలతో కానీ వర్షం నీటితో బాగా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటిది నజీర్ గారు వచ్చిన అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఏరియాలోనే 6 రోడ్లకి పూర్తయినాయి. ఇంకా శంకుస్థాపన దశలో ఉన్నాయి కొన్ని. ఇంకా డ్రైన్స్ అయితే చాలా వాటికి పూర్తి చేశారు. డ్రైన్స్ ప్రాబ్లం అయితే పూర్తయింది. ఇంకా రోడ్ల విషయంలోనే కొంత వేయాల్సింది ఉంది. ఇంకా 5-6 రోడ్లు వేస్తే దాదాపుగా మా డివిజన్లో రోడ్లు 80% క్లియర్ అవుతాయి. గతంలో 5 ఏళ్లలో కూడా ఎప్పుడు రోడ్లకు కూడా ఇవాళ వేసాము. 25-30 సంవత్సరాల నుంచి నివాస ప్రాంతాల్లో కూడా రోడ్లు లేని పరిస్థితి. కొన్ని ఏరియాలో అయితే కరెంటు కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఆ కరెంటు కానీ, డ్రైన్స్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ ప్రస్తుతం ఈ సంవత్సరంలో పూర్తి చేయగలిగాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీ 3వ వార్డు ఎప్పుడైనా ప్రమాదవశాత్తు ఇలా ఉన్నా సరే, అయినా ఫోన్ వచ్చినా సరే ఎమ్మెల్యే గారు రావడం అలాంటి పరిస్థితులు అయితే ఏమైనా ఉన్నాయా? ఎమ్మెల్యే గారు ఆయనే మమ్మల్ని అడుగుతుంటారు, ఏదైనా ఉంటే సమస్య వెంటనే ఫోన్ చేయండి, మీరు నా దృష్టికి తేవాలా, తేకపోతే ఎట్లా రెక్టిఫై అయిద్దని ఆయనే మమ్మల్ని అడుగుతుంటారు. మేము తీసుకెళ్ళిన దాకా కూడా కాదు. దాదాపుగా వారానికి ఒకరోజు డివిజన్ పర్యటన జరుగుతూనే ఉంటుందండి. ఏదో ఒక డివిజన్లో రెగ్యులర్గా తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే 1 year నుంచి నెంబర్ 1గా చేస్తూనే ఉన్నారు. మిగతా కాన్స్టిట్యూషన్లతో పాటు అంటే మిగతా డివిజన్ కాన్స్టిట్యూషన్ మనకు చూడలేదు కాబట్టి మా ఎమ్మెల్యే గారు అయితే బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నిత్యం జనాల్లోనే ఉంటున్నాడు. ఆయన అయితే మమ్మల్ని కూడా పరిగెత్తిస్తున్నాడు. ఏదో విషయం మీరు తీసుకురారేంది. మొన్న ఒక రోజు అయితే రోజుకు 2 kilometers తిరిగితేనే నా ఆఫీస్కి రండి అనే పరిస్థితి ఉంది ఆయన దగ్గర. సమస్యల మీద ఎమ్మెల్యే ఎప్పుడైతే అవుదామో చెయ్యాలని యాక్టివ్గా అయితే ఉన్నారన్నట్టు ఉన్నారు. ఆయనే అడుగుతున్నారు మమ్మల్ని, మీరేంది ఏం సమస్యలు లేకుండా ఉత్తినే వస్తారేంది ఆఫీస్కి, ఏదైనా ఒక ఇష్యూ తీసుకురండి, నన్ను పిలవండి. ఎక్కడన్నా ఏదైనా రేయా దర్బార్ పెట్టినప్పుడు కూడా జనం రాపోయినా కూడా ఏంది సమస్యలు దగ్గరికి మీరు వెళ్ళటం లేదా, ఎందుకు రావట్లేదు జనం అనే దానికి ఉన్నారు ఆయన కూడా. అడుగుతున్నారు గట్టిగా. సమస్య ఉంటేనే ఆయన దగ్గర రావాలి, ఊరికి వెళ్ళకూడదు. ఉత్తినే ఎందుకు, ఏదైనా ఉంటే ఇష్యూ ఉంటే తీసుకురండి, సమస్యలు ఏమి లేవా మీ వార్డులో, మీరు కాకుండా వేరే వాళ్ళు తీసుకొస్తే కరెక్ట్గా ఉండదనే పరిస్థితి ఉంది ఆయనకి. జనాలను కానీ ప్రతిపక్షాలు కానీ రాకుండా మీరే ప్రతిపక్షం లాగుండి సమస్యను మా దృష్టికి తీసుకురామని చెప్తున్నాడు ఆయన. మరి ఇప్పటికి ఏ సమస్యలు నజీర్ గారి దృష్టికి మీరు తీసుకెళ్లారు? మాకు మేజర్గా ఉన్న సమస్య ఇది డ్రైన్స్ను రోడ్ల సమస్య. ఇంకో కొత్తగా రేషన్ కార్డ్స్ కానీ పెన్షన్స్ విషయంలో అడుగుతూనే ఉన్నాం. అది స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీద ఉంటుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారి స్థాయి దాటిపోయింది. అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీద ప్రకారంగా ఇప్పుడు రేషన్ కార్డులు అయితే మా డివిజన్ నుంచి మేము అప్లై చేపిస్తూనే ఉన్నాం. కొత్త రేషన్ కార్డుల కోసం ఆయన అడుగుతూనే ఉన్నారు. ఈ మ్యాక్సిమం పెట్టండి మీ వార్డుల్లో, మాది బాగా వెనకబడిన ఏరియా కాబట్టి మీ ఏరియా నుంచే ఎక్కువ రావాలని. P4 ప్రోగ్రాంకి సంబంధించి కానీ నాకు తెలిసి అయితే 11 డివిజన్లో మా డివిజన్ నుంచే ఎక్కువ వెళ్ళినాయి P4కి జనాలు. మేము అడుగుతూనే ఉన్నాం. మా ఏరియా బాగా ఒకప్పుడైతే పూర్తి స్లమ్ ఏరియా కిందే ఉంది. ఇప్పుడు మరి ఏ ఏరియా కింద మార్చారో తెలియదు. ఇప్పుడు స్లమ్ ఏరియా కిందే ఉంచి ఏదైనా డెవలప్మెంట్స్కి సంబంధించి కానీ మా వాటికి కేటాయించమని అడుగుతూనే ఉన్నాం. యువ నాయకులు మరి మనకు నజీర్ గారు, మరి యువ నాయకులు యువత గురించి ఏదైనా మీ వార్డులో యువత గురించి ఏమైనా చర్చించారా? యువత గురించి అంటే అది ముఖ్యమంత్రి స్థాయిలో వ్యవహారం కాబట్టి నిరుద్యోగ సమస్య కానీ కాలేజీ ఇప్పుడు కొంతమంది కాలేజీ ఫీజుల విషయంలో కానీ నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా కాలేజీ సీటు గురించి అడుగుదామని వెళ్తున్నాం. ఆయన చేస్తూనే ఉన్నారు మ్యాక్సిమం ఫీజులు కన్స్ట్రక్షన్ ఇప్పించడంలో కానీ. మన ఎమ్మెల్యే గారు చెప్తే కొంత కన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నారు కొన్ని కాలేజీల్లో అయితే. దానికైతే హెల్ప్ చేస్తున్నారు ప్రజెంట్గా. మొన్న జాబ్ మేళాలో కూడా నా తరపు నుంచి అయితే ఒక 5 పంపించాం. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వమన్నారు వాళ్ళు. చాలా భారీ స్థాయిలోనే పెట్టారు. మొన్న అయితే మీరు కూడా చూసుంటారు కదా, జాబ్ మేళా దగ్గర చాలా విశేషమైన స్పందన వచ్చింది. జనం ఫుల్గా ఉన్నారు. ఆ రోజు సాయంత్రం 4:30 దాకా కూడా ఎమ్మెల్యే గారు అక్కడే ఉండి కొన్ని ఇవి ఉన్నాయి కదా అపాయింట్మెంట్ లెటర్లు అవన్నీ ఇప్పించున్నారు. ఇంకా యువత కోసం అదే చేయాల్సింది. నిరుద్యోగ సమస్య ఇంత మూలాన అదే జాబ్ మేళా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది మన ఈస్ట్ డివిజన్లో. వెస్ట్లో జరిగిందంటారా? మా వైపు నుంచి అయితే బ్రహ్మాండంగా స్పందన చోట్ల రాష్ట్రం అంతటా జరిగింది. ఓకే అంటే మా కాన్స్టిట్యూషన్ కాబట్టి నేను చెప్తుంది విశేషమైన స్పందన వచ్చింది జనాల నుంచి. ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు దగ్గర 200 మందికి అపాయింట్మెంట్లు కూడా ఇప్పించడం జరిగింది. ఆ రోజు చిన్నదైనా కానీ పెద్దదైనా వాళ్ళ విద్యార్హతను బట్టి ఇప్పించారు. అంటే ప్రస్తుతానికి ఫైనల్ చూసుకుంటే ఎమ్మెల్యే గారు అయితే మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు. బాగున్నారు, బ్రహ్మాండంగానే ఉన్నారు.
పరిపాలన అయితే 1 year నుంచి అయితే బాగానే ఉంది, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇంకా ఎట్లా డెవలప్ చేసి మినిస్టర్ కావాలి, మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని గట్టిగా ఆశిస్తున్నాం మేమైతే. మినిస్టర్ అయితే ఇంకా అవుతుంది. ఇంకా ఉంటుంది కదా మినిస్టర్ స్థాయి నుంచి, ఎందుకంటే బాగా డైనమిక్గా ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు. యంగ్ లీడర్ చదువుకున్న వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా అయితే ఎంతో కష్టపడి నేను ఎమ్మెల్యే అవ్వాలని ఒక సంకల్పం పెట్టుకొని ఎమ్మెల్యే అయిన నజీర్ గారు మరి ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో అదే కసితో ప్రజల్లో అదే సేవ చేయాలనే దృష్టితో ఎక్కడికైనా సమస్యలు ఉంటేనే నా దగ్గరికి రండి, అలానప్పుడు నన్ను కలవద్దు రావద్దు అనడమే కానీ సమస్యలు తెలుసుకొని సత్వరమే చేయడమే కానీ ఏదైతే ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చారో దాని పరంగా కానీ అన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరు పార్టీ వాళ్ళని కలుపుకుంటూ చేయడమే కానీ వెంటనే ఎలక్ట్గా అర్ధరాత్రైనా ఫోన్ చేసిన వెళ్ళడమే కానీ మరి ఒక ఎమ్మెల్యే ఇలాగ రాత్రి బావులు పనిచేసిన ఎమ్మెల్యే మరి రేపు మినిస్టర్ అయితే మాకు ఇంకా చేస్తారు ప్రజలకు అనేది ఆశించడం కూడా చాలా గొప్ప విషయము. మరి ఇది సత్వరమే కూడా నెక్స్ట్ మంత్రులది అనుకునేటప్పుడు కూడా మరి నజీర్ గారికి ఒక అవకాశం వస్తుందనే కూడా ఊహించడంలో తప్పులేదు. మరి కెమెరామెన్ వల్లితో శ్రావణి 6R9 న్యూస్.